ఇండిగో సృష్టించినటువంటి సంక్షోభం వల్ల కొన్ని లక్షల మంది ప్రభావితమయ్యారు, నరకం చూశారు. కాబట్టి ఇండిగో యాజమాన్యాన్ని పిలిపించి తగిన చర్యలు తీసుకోవాలని చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. దాఖలైనటువంటి ఆ పిటిషన్లు పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు అయితే, మేము ఈ యొక్క పరిస్థితిని గమనించాము, చూస్తున్నాము, ఇది తీవ్రమైనటువంటి సమస్య కాదనడం లేదు, కానీ మేము దీన్ని వాదించలేము. ఎందుకు అంటే ఇప్పటికే కేంద్రం దీని మీద దృష్టి సారించింది, సీరియస్గా ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము దీన్ని కేసుగా తీసుకుని మళ్ళీ వాదించేదానికంటే కేంద్రం ఏం చెబుతుందో వినడం ముఖ్యమని ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు అయితే అన్నారు. సుప్రీంకోర్టు అయితే తీసుకోదని. పిటిషన్ లో ఏమైనా ఉందంటే, ముఖ్యంగా డీజీసీఏ విధించినటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆ ఆంక్షల ఆదేశాలని ప్రకారం ఇండిగో ఎందుకు పనిచేయడం లేదు, ఏంటి సమస్య అన్నది ఆదేశించాలి. ప్రత్యేకంగా ఒక బెంచ్ కూడా ఏర్పాటు చేయాలి. దోషులని కఠినంగా శిక్షించాలి. మళ్ళీ ఎవరు కూడా వ్యవస్థలో ఇలాంటి తప్పులు చేయకుండా శిక్షలు ఉండాలి. ఆ విధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీన్ని వాదించాలని పిటిషన్లో స్పష్టంగా రాశారు. అయితే ఈ రోజు ఆ పిటిషన్లు పరిశీలించినటువంటి సూర్యకాంత్ గారు అయితే ఈ విషయాలు చెప్పారు. సుప్రీంకోర్టు ప్రస్తుతానికైతే ఈ కేసును తీసుకోదు అని.